నమస్తే అండి సతీష్. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యంగా రజనీకాంత్ పేరు తెరపైకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. విజయ్ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు ఒకవైపు బీజేపీ తన గవర్నర్ ద్వారా పావులు కదుపుతుంటే, మరోవైపు స్టాలిన్, పళనిస్వామి కూడా తమ పొత్తులో ఉన్న పార్టీలు ఏవి కూడా విజయ్కు మద్దతు ఇవ్వకుండా కట్టుదిట్టం చేశాయి. దీనిలో భాగంగానే విజయ్కు సపోర్ట్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్తో డిఎంకే అధినేత స్టాలిన్ తెగదంపులు కూడా చేసుకున్నట్లు ప్రకటన అయితే వెలువడింది. సో ఇప్పుడు స్పష్టంగా విజయ్ను గద్దెపై కూర్చోకుండా అందరూ కలిసిపోయి స్కెచ్లు వేస్తున్నారు అన్న విషయం అర్థమైపోయింది. విజయ్ని కాకుండా చేసేందుకు దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న ఈ డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు రెండు బాయ్ బాయ్ అంటూ కలిసిపోయి గవర్నమెంట్ను ఫామ్ చేసేసే కుతంత్రాలకు సైతం ఆరంభించాయి. ఇందులో భాగంగానే అన్నాడీఎంకే అధినేత ప్రస్తుతం ఉన్న పళనిస్వామి గవర్నర్తోనూ ఇప్పటికే భేటీకి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. వాస్తవానికి నిన్ననే కలవాల్సి ఉంది. అనుకోని అవాంతరాలతో ఈరోజు లేదంటే రేపు కలిసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే డిఎంకే, అన్నాడీఎంకే అంటే ఈ స్టాలిన్, పళనిస్వామి పార్టీలు వాటితో పొత్తులో ఉండి గెలిచిన సిపిఐ, సిపిఎం లాంటి వాటన్నిటితో కలిపి తమ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా నిలబెట్టే యోచన చేస్తున్న వార్తలు అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఆ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ఎవరినే అంటే ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం కూడా తాజాగా స్టాలిన్ వెళ్ళి రజనీకాంత్ను ఆయన ఇంటి దగ్గర కలిసి సుదీర్ఘంగా చర్చించి రావడం వల్ల రజనీకాంత్ను మధ్యలో పెట్టి డిఎంకే అధినేత స్టాలిన్ గట్టిగానే పావులు కదుపుతున్నారన్న న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ రజనీకాంత్ ఎమ్మెల్యే కాదు కదా అనే డౌట్ మీకు రావచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇప్పుడు విజయ్ గెలిచిన 2 స్థానాలు ఉన్నాయి కదా, పెరంబూరు, తిరుచి ఈస్ట్. ఈ 2 నియోజకవర్గాల్లో ఫలితాలు వెలువడిన 14 రోజుల్లో ఒక స్థానంలో రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆ స్థానంలో డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల రెండింటి మద్దతుతో రజనీకాంత్ను బరిలోకి దింపితే అతనికి ఆల్రెడీ ఉన్న పాపులారిటీతో అత్యంత సునాయాసంగా, అత్యంత మెజార్టీతో గెలిచే వీలుంటుందని వీళ్ళంతా భావిస్తున్నారు. ముందుగా ఈ 2 పార్టీల వద్ద ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి రజనీకాంత్కు మద్దతు ఇచ్చి ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టి ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేసి ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిపిస్తే విజయ్కు చెక్ పెట్టొచ్చిన స్కెచ్లు కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. బట్ ఇక్కడ అసలు చిక్ ఏంటంటే ఈ 2 పార్టీలు రజనీకాంత్ను నిలబెట్టి డ్రామా చేయాలని ప్రయత్నం చేస్తే చేయొచ్చు. కానీ రజనీకాంత్ మాత్రం దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంగీకరించరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రజనీకాంత్ సినీ జర్నీ, ఆయన వ్యక్తిగత జర్నీ చూసిన రాజకీయాలపై అతని స్టాండు ఇప్పటి వరకు ఎప్పుడో ఒక సందర్భంలో ఓపెన్ అయ్యాడు తప్ప ఇంకెప్పుడు ఆయన స్టాండ్ ఏంటి అనేది చెప్పిన సందర్భాలు లేవు. ఇలాంటి చిల్లర రాజకీయాల జోలికి వెళ్ళలేదు. అతనికి రాజకీయాల్లోకి రావాలంటూ బీజేపీ ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినా రప్పించాలని సున్నితంగానే తిరస్కరించారు. ఒకే ఒకసారి మళ్ళీ ఈ జయలలిత అన్నా డిఎంకే గెలిస్తే తమిళనాడుని దేవుడు కూడా రక్షించలేడని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప పెద్దగా ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో ఆయన పార్టిసిపేషన్ చేసింది అయితే లేదు. మౌనమే తన సమాధానం అన్నట్టుగా దూరంగానే హుందాగానే ఉన్నారు. అతనికి అనేక పార్టీల నుంచి కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీల నుంచి కానీ ఎన్నోసార్లు మీరు రావాలి తమిళనాడుకి సీఎం కావాలనే సరే సున్నితంగానే తిరస్కరించారు. సో అలాంటి ఆయన ఇప్పుడు ఇంత క్లమ్జీగా ఈ గలీజ్ పాలిటిక్స్ జరుగుతున్న తమిళనాడులోనే ఈ 2 ప్రధాన పార్టీలు మిగిలినవి దిగుతుంటే వాళ్ళకు సపోర్ట్గా రజనీకాంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయరు అని నేను అనుకుంటున్నా. ఆ పెద్దరికం, ఆ హుందాతనం, ఆ విజ్ఞత ఆయన పాటిస్తారు. ఇక్కడ వీళ్ళు రజనీకాంత్ని ఎందుకు తమ పార్టీలో అభ్యర్థిగా పెట్టడానికి నిర్ణయించారు అనేది కూడా ఒక పెద్ద స్కెచ్చే. అదేంటంటే రజనీకాంత్కు తమిళనాడులో ఉన్న పాపులారిటీ మరే హీరోకు లేనంతగా ఉంటుంది. అతను ఒక దైవంలో కొలిచి ప్రాణాలు ఇచ్చేంత అభిమానం ఉన్నవాళ్ళు కోట్లలో ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రభంజనంలో దూసుకొచ్చి 108 స్థానాలు గెలిచిన విజయ్కు చెక్కి పెట్టాలన్నా అతనికంటే పాపులారిటీ ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళను ఎదురుగా నిలబెట్టాలి. అలా నిలబెట్టగలిగే స్థాయి ఉన్న ఒకరిద్దరిలో రజనీకాంత్ ఒకరు. అందుకే సరిగ్గా గురి చూసి కొట్టాలనే ఈ స్కెచ్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బట్ వీటన్నింటినీ తన సహజ సిద్ధ ధోరణిలో రజనీకాంత్ తోసిపుచ్చడం ఖాయం. రజనీకాంత్కు ఏది మంచి, ఏది చెడు, ఏది గలీజీ రాజకీయం, ఏది నికార్సైన రాజకీయం అనేది స్పష్టంగా తెలుసు. ఒకవేళ తాను ఈ డీల్కి అంగీకరిస్తే జరిగే నష్టమేంటో కూడా ఆయనకు మరింత బాగా అవగాహన ఉంది.
కేవలం రాజకీయాల కోసం, ఆ పదవుల కోసం ఆ రెండు పార్టీలు పబ్బం గడుపుకునేందుకే తనను పావులా వాడుకుంటూ నిలబెట్టాలనుకుంటున్నారని తెలుసుకోవాలంత అమాయకుడైతే రజనీకాంత్ కాదు. అందుకే సింపుల్గా ఆయన నో చెప్పడం ఖాయం. ఇప్పుడు ఎన్నికలకు ముందు మాత్రం రజనీకాంత్ స్టాలిన్ డిఎంకే పార్టీకి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అందుకే స్టాలిన్ వెళ్ళి కృతజ్ఞతలు అయితే తెలిపారు. ఈ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన ఇద్దరు చర్చించుకున్నట్లు సన్నిహితులు అయితే చెబుతూ ఉన్నారు. ఇక మరోవైపు ఈ రెండు పార్టీలు డిఎంకే అన్నాడీఎంకే పార్టీల మద్దతుతో పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. స్టాలిన్ తాను సీఎంగా ఉండనంటూ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ముందైతే చెరో 2.5 ఏళ్ళు అనుకున్నా తర్వాత లేదు, కేవలం పళనిస్వామికే, స్టాలిన్ అయితే నేను ఉండను అని చెప్పేసినట్టు తెలిసింది. ఇందుకు దీనికి కారణం ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడమే. స్టాలిన్ ఇప్పుడు సీఎం సీటుపై కూర్చొని తన పరువు తానే తీసుకోలేను అనే ధోరణిలో స్టాలిన్. ఎవరు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినా అది తాత్కాలికమే అవుతుంది తప్ప 5 ఏళ్ళు శాశ్వతంగా ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బలమైన ప్రత్యర్థి పార్టీగా విజయ్ తన 107 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉంటారు. ఈ దెబ్బకు విజయ్కు వచ్చినంత సింపతికి మళ్ళీ ఎన్నికలు వస్తే అఖండ మెజార్టీతో ప్రజలే బ్రహ్మరథం పడతారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి మిగతా డిఎంకే అన్నాడీఎంకే మాత్రం పూర్తిగా పరువును గంగలో కలిపేసుకుని ఓటర్ల ముందుకు ఓట్లు అడగడానికి కూడా వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది, వాళ్ళే చేసుకున్నట్టు. సో ఇప్పటికే విజయ్కు తమిళ సినిమా పరిశ్రమ నుంచి జాతీయ స్థాయిలో కూడా సంపూర్ణ మద్దతు వస్తోంది. విజయ్ గెలిచి స్టాలిన్ ఓడిపోయిన వెంటనే తీవ్ర అసహనంతో విజయ్కు యాంటీగా కామెంట్లు చేసిన ప్రకాష్ రాజు లాంటి కూడా ఇప్పుడు తమ స్వరం మార్చుకున్నారు. విజయ్ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినందుకు ఎక్కువ సీట్లు సంపాదించుకున్న ఆ పార్టీయే కనుక, అతని పార్టీయే కనుక ఆయనకి అవకాశం ఇవ్వాలంటూ ఈ గవర్నర్ తీరుపైన ఈ జాతీయ స్థాయిలో కావచ్చు, స్థానికులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, వీళ్ళంతా కూడా విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి సీఎం సీటుపై కూర్చుంటారని నేనైతే అనుకోవడం లేదు. మరి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపిస్తుంది? రజనీకాంత్ వీళ్ళ డీల్ని యాక్సెప్ట్ చేస్తారనిపిస్తుందా, లేదు యాక్సెప్ట్ చేయడు సున్నితంగా తిరస్కరిస్తారు అని అనిపిస్తుందా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కేవలం గలీజ్ రాజకీయాల్లో పండిపోయిన పళనిస్వామి లాంటి వాళ్ళు తప్ప ఈ సమయంలో విజయ్ నుంచి సీఎం కుర్చీని లాక్కోవాలన్న ప్రయత్నం నీతిగా ఉండే నేతలు ఎవ్వరూ చేయరు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. బీజేపీతో కలిసి అన్నాడీఎంకే ప్రస్తుతం పొత్తులో ఉంది. స్టాలిన్ డిఎంకే పార్టీ అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలంటే బీజేపీని వదిలేసి రావాలంటూ కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే సనాతన ధర్మం అంశంపై బీజేపీ అండ్ స్టాలిన్, అతని కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఎంతలా ఢీకొట్టి ఒకరిపై ఒకరు దండయాత్ర చేసుకున్నారో గత 2-3 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అదే బీజేపీ స్టాలిన్ ఒకే గూటిలో ఉంటే అంతకంటే దిగజారిపోయే పని ఇంకోటి ఉండదు. అందుకే బీజేపీకి రామ్ పలికి వస్తేనే సీఎం సీటు నీకు వస్తుందనేలా పళనిస్వామికి స్టాలిన్ కండిషన్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా విజయవర్గం తరపు నుంచి అయితే సానుకూలంగానే, చాలా కూల్గానే ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఆశావాదంతోనే వెళ్తున్నారు. బట్ ఏదైనా తేడా కొట్టి ప్రతిపక్ష పార్టీలు రెండూ ఏకమైపోయి సీఎం కుర్చీని తన్నుకుపోతే మాత్రం విజయ్ వర్గం నుంచి వచ్చే ఆగ్రహ జ్వాలలను తట్టుకోవాల్సి ఉంటుంది. ప్రజల్లో ఈ రెండు పార్టీలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి కూడా వచ్చే తీవ్రత. ఇప్పటికే తన 2 స్థానాలతో పాటు మిగతా 106 చోట్ల తాము రాజీనామా చేస్తామన్న సంకేతాలను విజయ్ ఇచ్చారు. అలా చేస్తే ఏం జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. బట్ అక్కడే ఉంది అసలు చిక్కంతా. విజయ్ గెలిచిన 108 స్థానాల్లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రజాగ్రహం ఎలా ఉంటుందో గద్దెపైకి ఎక్కిన పళనిస్వామి వెనుక ఉన్న స్టాలిన్ బీజేపీకి అర్థమవుతుంది. ఈ 108 స్థానాల్లో ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా దొరకడం కష్టమనేంత స్థాయిలో ఈ గ్రౌండ్ విక్టరీని అయితే ఈసారి విజయ్ టీవీకే టీంకు ప్రజలు ఇవ్వడం ఖాయం. ఆ దెబ్బకు దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో కూడా ఇట్లాగే జరిగింది. కేజ్రీవాల్ ముప్పు తిప్పలు పెడితే అరకొర మెజార్టీతో ఆయనకు అవకాశం ఇవ్వకపోతే ఆయన రిజైన్ చేసేసి మళ్ళీ వెళ్తే 70 స్థానాలు ఉంటే ఏకంగా 67 స్థానాలు కట్టబెట్టారు. అలా ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఆ దెబ్బకి ఇంకా డిఎంకే అన్నాడీఎంకేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఖాళీ చేసి టీవీకే గుట్టుకే వలసలు అయితే కడతారు.
సో పేరుకే సీఎం పీఠంపై కూర్చున్న ఇవే ఆఖరి ఎన్నికలు మాకు అనే విషయం అటు స్టాలిన్ పళనిస్వామి కూడా అర్థమైపోతుంది. వాళ్ళిద్దరి పరువు మరోసారి జాతీయ స్థాయిలో పోయినట్టే లెక్క. ఈసారి మళ్ళీ ఎన్నికలు వస్తే మాత్రం విజయ్ కూడా మొన్నటిసారి ఉన్నంత కూల్గా స్టాలిన్ సార్ అంకుల్ స్టాలిన్ అంకుల్ అంటూ సంబోధిస్తూ ప్రచారం చేస్తారని కూడా నేను అనుకోవట్లే. నేరుగానే వాళ్ళపై విరుచుకు పడతాడు. ఇవన్నీ కలిసి దశాబ్దాల చరిత్ర ఉన్న డిఎంకే అన్నాడీఎంకేల భవిష్యత్తుపై నీలి నీడలకు అమ్ముకోవడం ఖాయం. మరి మీకేమనిపిస్తుంది? తమిళనాడు పాలిటిక్స్ని గమనిస్తూ ఉన్నారు కదా, ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.